అంటే కేవలం ఒక అమ్మఒడిని కాదు, అనేక స్కీమ్స్ మీద కూడా ఇప్పుడు చాలా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు జగన్ గారు. సో 6 గ్యారంటీస్ ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఇక గాలికి వదిలేసినట్టే. వాటిలో సరే ఇప్పుడు పెన్షన్ పెంచేశారు, ఇచ్చారు, అది పెన్షన్ ఒక అంశం అనుకోండి. 4,000 చేశారు. అదే దాన్ని 2,000 నుంచి 3,000 జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు చేశారు. 2,000 నుంచి 3,000 పెంచడానికి. మరి చంద్రబాబు గారు ఇమీడియట్గా ఇచ్చారు కదా. 4,000 ప్లస్ అంతకుముందు హామీ ఇచ్చినట్టుగా 3 నెలలకి బకాయిలు 3,000 కలిపి 7,000, 67 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చారు. సరే, అది పెన్షన్ వ్యవహారం. తర్వాత మీకు దీపం పథకం అమల్లోకి తీసుకొచ్చారు కదా, గ్యాస్ సిలిండర్లు అవి తీసుకొచ్చారా దీపం పథకం కదా, అది దాంట్లో భాగమేగా. మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు కదా, అది దాంట్లో భాగమే కదా. మరి ఇంకా అనౌన్స్ చేయింది ఏంటి? చాలా ఉన్నాయి కదా సార్. 6 గ్యారంటీస్ లో 6 గ్యారంటీస్ లో డిఎస్సి పెట్టారు. సరే, ఈ మన మహిళలకి బస్సు ప్రయాణం ఒకటి, తర్వాత అమ్మఒడి, ఇవన్నీ కూడా రేపు 2 నెలలు అమలు చేస్తామని ప్రకటించారు. అవునా? ఇంకా రైతులకు సంబంధించి రైతుకు సంబంధించి రూపాయి ఇవ్వకపోవటానికి ఇప్పుడు రైతుల వ్యవహారం వచ్చేదానికి ఇప్పుడు మొదలవుతుంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ది 10,000 పడిందో మిగిలిన 10,000 మేము కల్పించేస్తున్నామని చెప్పారు. అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇమీడియట్ గా చేయలేదనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు ఆయన ఇచ్చిన హామీలు? ఆయన ఇచ్చిన హామీల్లో పెన్షన్ 4.5 ఏళ్ళు అమలు చేశారు. దాన్ని అంటే పెంచుకుంటా వెళ్ళారు. సరే, మీరు సిపిఎస్ రద్దు వెంటనే చేస్తామన్నాడు, అసలు దాన్ని వదిలేశారు, మాకు కుదరదని చెప్పి వదిలేశారు. అవునా? తర్వాత సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తా అన్నారు, అసలు దాన్ని పట్టించుకోవాలా. పైగా 25 ఏళ్లకు సరిపడా దాని ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు. అట్లాగే మీరు ఆ అమ్మఒడి ప్రతి ఆడబిడ్డకి ఇస్తాము, ఎంతమందికి ఉంటే అంతమందికి అనేది మనకు వీడియో ప్రూఫ్ ఉంది. ఒక్కళ్ళకి ఇచ్చారు, అది కూడా అన్ని సంవత్సరాలు ఇవ్వాల. మధ్యలో ఆల్మోస్ట్ 1 year 1.5 year అసలు అమ్మఒడి ఇవ్వాల, దాన్ని అమలు చేయకుండా ఆపేశారు. అంటే మధ్యలో ఈ కరోనా పీరియడ్ అనేది ఒకటి వచ్చింది కదా సార్, అది కూడా జగన్ గారు ప్రతిసారి మెన్షన్ చేస్తున్నమాట. కరోనా పీరియడ్ వచ్చినప్పుడు కూడా ఇవ్వాలిగా. మీరు స్కూల్కి ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు, కరోనా పీరియడ్ వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేదు అంటున్నారు. ఓకే, ఆ టైంకి ఇవ్వాలా. మరి ఇప్పుడు 3,000 కోట్లు ఎందుకు బకాయి పెట్టారు? తర్వాత కూడా ఇవ్వలేదు కదా, బకాయిలు పడినాయి కదా అన్నీ. అది ఒక ఇష్యూ. అట్లాగే మీరు ఇస్తానన్న రైతు భరోసా కూడా మొత్తం ఇస్తానన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి లింక్ చేసి పెట్టారు. తర్వాత మీరు దీనికి మన వ్యవసాయానికి అట్లాగే దీనికి 3,000 రూపాయలు 3,000 కోట్లు దానికి ఫండ్ ఇస్తామన్నారు, అది ఇవ్వాల. మద్దతు ధర అన్నారు, అది లేదు. ఏం చేశారు చెప్పండి? చేశామని చెప్పడం కాదు, అక్కడ ఫుల్ ప్రూఫ్గా చూసుకుంటే 30-35% కన్నా ఆయన ఇచ్చిన హామీల్లో ఎక్కువ అమలు చేయాల. 96% అమలు చేసిన చరిత్ర వైసీపీదని చెప్పేసి రోజు చెప్పుకుంటారు. దాని మీద రోజా గారు కూడా పదే అంటారు కదా, పదే ఒక అబద్ధాన్ని చెప్పి నిజం కింద చూపించాలనే తప్ప ఆయన ఇచ్చిన హామీలు అంటే ఈ నవరత్నాల్లో కూడా నవరత్నాల్లో ఏమేంటి అనేది దానికి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ తీసి నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఆర్టికల్ రాసి పెట్టాను. 35% కన్నా ఎక్కువ అమలు అవ్వాలి. 35% అంతే. ఆయన ఇచ్చిన మొత్తం హామీల్లో అమలైంది 35%. మరి మిగిలిన 65% నవరత్నాలు. ఇప్పుడు జగన్ గారు ప్రతిసారి ఇదే అంటారు కదా, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని హేళన చేస్తుంటారు. గతంలో ఏది
గతంలో ఒక ఇప్పుడున్న ప్రస్తుతం మంత్రి గారు చేసిన కామెంట్ ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎప్పటికప్పుడు హేళన చేస్తున్నారు దేనికి అమ్మఒడికి సంబంధించి. అంటే హేళన చేస్తే ఏమవుతుంది, రేపు ఇస్తున్నారు కదా, ఉమ్. ఇచ్చినప్పుడు నేనుంటే ఈ పాటికి మీకు వచ్చేసేవి, ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో పడిపోయేవి అంటారు కదా. ఆయన ఒక్కరికి ఇస్తానన్నారు, వీళ్ళు ఇప్పుడు ఇద్దరికి ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రేపు ఇచ్చిన తర్వాత ఏ మొహం పెట్టుకుని చెప్తారు? రేపు ఇస్తారు, గ్యారంటీగా ఇస్తారు, ఇస్తామని చెప్పారు, ఇస్తారు, జరుగుతుంది. అంటే ఆర్థిక పరిస్థితి చూసుకుని చేయాలి కదా. ఆర్థిక పరిస్థితి చూసుకుని ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటా, ఆ డెవలప్మెంటు ప్లస్ సంక్షేమం రెండు కలిపి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి లాగానే తయారవుతుంది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా సార్? అంటే ఆయన నేనున్నప్పుడు ఇటు సంక్షేమము ఇంప్లిమెంట్ చేశారు, డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేశారు. ఏమొచ్చింది డెవలప్? పోర్టులన్నీ నేనే నిర్మించా అంటున్నారు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చా అంటున్నారు కదా. 17 మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ పూర్తి అవ్వలా. ఫస్ట్ పూర్తి అవ్వలేదు కదా, అవ్వలేదు. పోర్ట్లు మొదలెట్టారు, జరుగుతున్నాయి అంతే, అవి పూర్తి అవ్వలా. పోర్ట్లు జరుగుతున్నాయి. ఇంకా మిగిలిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమున్నాయి చెప్పండి నాకు. సెక్రటరియట్, గ్రామ సచివాలయాలు ఇవి కట్టారు, ఆర్బీకేలు కట్టా అంటున్నారు. ఆర్బీకేలు కూడా చాలా చోట్ల లేవు, అద్దెడ్లోనే ఉన్నాయి. అన్ని చోట్ల ఆర్బీకేలు లేవు, అద్దెడ్లో ఉన్నాయి. అదే డెవలప్మెంట్ అంటే ఎట్లాగ మీరు? అంటే డెవలప్మెంట్ అంటే ప్రొడక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఆర్బీకే కట్టి దాన్ని ఆర్బీకే పెట్టాను కాబట్టి ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే కుదరదు. మరి పోలవరాన్ని పనికి రాకుండా చేసావు కదా. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరాన్ని కంప్లీట్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని కంప్లీట్ చేసుంటే మీకు ఎన్ని వేల కోట్లు, దాదాపు మీకు 70-80 వేల కోట్ల ఆదాయం పెరిగేదిగా. ఇది మీకు ఇరిగేషన్ వ్యవసాయం మీద ఎక్కువగా ఉన్న వ్యవసాయంలో ఉన్న ఆయకట్టు మొత్తం స్థిరీకరణ అయిపోయి కొత్త ఆయకట్టు వచ్చేది కదా. మీరు ఆదాయం పెరిగేది, స్టేట్ ఆదాయం పెరిగేది కదా. అట్లాగే ఆక్వాకల్చర్ ఆదాయం పెరిగేది కదా. ఇవన్నీ జరిగాయి కదా. అంటే అటువంటి దాన్ని మీరు ఆపేసేసి అట్లాగే అమరావతిని కంటిన్యూ చేస్తే మీకు ఆదాయం పెరిగేదిగా. లేదు, కంటిన్యూ చేయలేదు. దాన్ని పోనీ అంతవరకన్నా ఆపారా? దాన్ని వదిలేసి మీకు పనికిరాని ఇష్యూ తీసుకుని 3 రాజధానులు అని చెప్పి కూటికి గోడకి పనికిరాని విషయాన్ని తీసుకొచ్చి దాని మూలన ఏం ప్రయోజనం వచ్చింది? ఇది అంటే ఒక విధంగా బేసిక్గా పరిపాలన మానేసి ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి జనాలని మూడ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ మరి దాని మూలన ఫలితం ఏమొచ్చినట్టు?